సామ్ నంబర్ 119, 112 వర్సెస్ లాస్ట్ వచనంలో ఉన్నట్టుగా నిత్య నిర్ణయం వారు తీసుకున్నారు. దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు సర్వ్ హిమ్. దేవుని సన్నిధిలో దేవుని సేవ చేయడానికి వారు తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ బట్టి ఈ సమయంలో వారిని రూత్ అత్తగారు అలాగే సాల్మన్ అన్న ఆల్సో ఆయన ఉండవలసి ఉండింది కాబట్టి బట్ ఆయన అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆయన మన మధ్యలో లేరు. అన్నను బట్టి అలాగే వదిన, నేను, నా భార్య, అలాగే శాంతరత్నం గారు, అలాగే మా అల్లుడు యోసన్ పాల్తో కలిసి కుటుంబంగా వారిని ఈ ఆక్సిజన్ ప్లాంట్తో వారు ఇంకా అనేక సంవత్సరాలు జీవించి దేవుని కొరకు ఈ పెంటపాడు ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు అనేక ఆత్మలను దేవుని రాజ్యంలోనికి వారు ఇద్దరు కలిసి నడిపించాలని కోరుకుంటూ ఈ ఆక్సిజన్ ప్లాంట్ని వారికి సమర్పిస్తూ శాల్వా ద్వారా కూడా సత్కరిస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరం లెట్ us అప్లోడ్ అవర్ హ్యాండ్స్. రెండు చేతులు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. బావగారు థ్యాంక్ యూ అక్క, మీరు పడుతున్న ప్రయాస బావగారిని అమ్మగారు ముందుండి నడిపిస్తే వెనకుండి వెన్నపూసలాగా మీరు నడిపిస్తున్నారు. మీకు అత్తయ్య గారికి దేవుని నామంలో మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన అత్తయ్య గారు ప్రార్థన చేస్తారు, మనం ముందు కొనసాగు. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మీ ఘనమైన నామానికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. నువ్వు చేసే కార్యాలు ప్రభా మా కంటికి కనపడవు, చెవికి వినపడవు నాయన. అంత గొప్ప కార్యాలు ప్రభా మీరు మా పట్ల జరిగించారు ప్రభా, నీకు స్తోత్రం. ముఖ్యంగా నా కుమారుడు పట్ల మీరు చేసిన అద్భుతమైన ఈ కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఎంతో ఘోర ప్రమాదం నుంచి నువ్వు లేవనెత్తో బ్రతికించావు. ఈనాడు నీ సేవకునిగా ప్రభా నా బిడ్డలు మీరు నిలబెట్టుకున్నావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే నా కోడల విషయంలో కూడా ప్రభా నువ్వు గొప్ప కార్యం